లిథోస్ఫియర్ ఏరియాలో ఉంటుంది అది శిలాద్రవం. ఇలా మన వల్కనోస్ అగ్నిపర్వతం నుండి బయటికి వచ్చినప్పుడు భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మనం లావా అంటాం. దానిలో చాలా వేడితో కూడిన వాయువులు ఎలిమెంట్స్ ఉంటాయి. అదొక భాగం. అట్లా అవి ఘనీభవనం చేసిన తర్వాత రాళ్ళు ఏర్పడతాయి. అందులో పురాతనమైన రాయిని గ్రనైట్గా చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి జీవం అనేది లేదు, నో ఫాజిల్స్ అనమాట. అయితే ఈ రాళ్ళ నుండి న్యాచురల్ ఏజెన్సీస్ ఏవైతే ఎయిర్, వాటర్, విండ్, గ్రావిటీ ఇలాంటివి ఉన్నాయో అవి శిథిలీకరణకి అంటే వెదరింగ్ ప్రాసెస్కి లోనైనప్పుడు కుప్పగా ఉన్న రాళ్ళు, న్యాచురల్గా ఉన్న రాళ్ళు విడిపోయి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ బేసిన్ లాంటి ఏరియాలలో డిపాజిట్ అయ్యి స్ట్రీమ్స్లలో డిపాజిట్ అయ్యి కంపాక్షన్ జరిగి సిమెంట్లో రాళ్ళు కొన్ని ఎక్కువ దూరం ప్రయాణించిన ఎక్కడో పుట్టి చాలా దూరం ప్రయాణం చేసి మ్యాట్రిక్స్లో మిక్స్ అయినప్పుడు వాటి ఉపరితలం మీద చాలా సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. దాన్ని గ్రేవెక్స్ అంటాము. అయితే ఎక్కువగా షార్ప్నెస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా అవి రెండవ తరం రాళ్ళగా ఏర్పడుతుంది. వాటిని ఎక్కువగా వాటి మొనలు ఎట్లుంటాయంటే చాలా షార్ప్గా ఉంటాయి. వాటిని బ్రెక్షియా అంటాం. అయితే సెడిమెంటరీ రాక్స్, ఈ ఇగ్నియస్ రాక్స్ నుండి సెడిమెంటరీ రాక్స్ నుండి టెంపరేచర్, ప్రెషర్, కెమికల్ యాక్టివ్ ఫ్లూయిడ్స్ వలన మార్పులకు లోనయ్యి అంటే పేరెంట్